సో ముందు సార్ యాక్చువల్లీ కంపారిజన్ చూస్తే ముందు మరుగుదొడ్లు లేవు, తప్పకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ఈజీగా మెయింటైన్ చేయగలిగే మరుగుదొడ్లు కట్టించడం, బోర్డ్స్ లేకపోవడం, గ్రీన్ బోర్డ్స్ పెట్టించడం, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోవడం, వాటర్ ఫెసిలిటీ పెట్టించడం, కాంపౌండ్ వాల్ లేకపోవడం, కాంపౌండ్ వాల్ పెట్టించడం, ఫ్యాన్స్, తర్వాత కూర్చోడానికి బెంచ్లు లాంటి మౌలిక సదుపాయాలు చాలా బేసిక్స్ అవన్నీ. చాలా చోట్ల కింద కూర్చుంటారు కదా సార్, అంతే కదమ్మా, మోర్ దాన్ 60%. సో ఇవన్నీ మీరు యూ హ్యావ్ యాక్చువల్లీ అంటే డిజైన్డ్ ఎవ్రీథింగ్ విత్ గ్రేట్ డీటెయిల్. వెరీ మచ్ ఎంత ఫుల్ఫిల్. ఈవెన్ డోర్స్ కూడా తర్వాత క్లాస్ రూమ్స్ వచ్చినప్పుడు తర్వాత టాయిలెట్స్ డోర్స్ కూడా మేము ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్ ది స్టీల్ డోర్స్. అంటే అవి ఏంటంటే అవి ఒక లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు మన టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు మీకు విలాస పెట్టాయి అన్నీ కూడా అవి. సో వాటిని మేము వచ్చి నెగోషియేట్ చేసి వాళ్ళతో టెండర్స్ పార్టిసిపేట్ చేయించి ఆ డోర్ స్పెసిఫికేషన్స్ అన్నీ మళ్ళీ మాకు అనుకూలంగా పెట్టి సో వాళ్ళు ఎంకరేజ్ చేసాం డోర్స్. సో అది సీఎం గారు చూసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఇవే డోర్ వాడాలని చెప్పేశాడు గవర్నమెంట్. సో అట్లా అన్నీ మేము రీసెర్చ్ చేసాం. తర్వాత ఈ రీసెర్చ్ చేసి ఇవన్నీ కాస్టింగ్ కూడా ఇందాక మేము పెయింటింగ్ చెప్తున్నా కదా, మామూలు స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారము రేట్స్ ఎక్స్ ఉంటే అంటే 100 రూపాయలు ఉంటే మాకు వచ్చింది ఈ ఏషియన్ పెయింట్ డైరెక్ట్ కంపెనీస్తో చేస్తే మధ్యలో అందరూ పోతారు కాబట్టి 40% తగ్గింది. బెస్ట్ క్వాలిటీ వచ్చింది. వచ్చింది సార్ మీరు పేరెంట్స్తో పిల్లలతో ఇంటరాక్ట్ అయి ఉంటారు ఈ క్రమంలో. అసలు ముందు వాళ్ళ అసలు బడికి రావడానికి అయిష్టానికి కారణాలు ఏంటి సార్? 2-3 చెప్పాలంటే మళ్ళీ. ఫస్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే. తర్వాత అంబియన్స్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు లేకపోవడం. ఇప్పుడు ఏ పిల్లలైనా కానీ ఆడపిల్లలు ఉన్నారు, అవును, ఎక్కడికి వెళ్తారమ్మా? కరెక్ట్. సో భయం కదా పిల్లలు. సో సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ ఇస్ ఇంగ్లీష్ మీడియం. సో రైట్. సో తర్వాత టీచర్స్ రాకపోవడం, టీచర్స్ లేకపోవడము. సో ఇవి ప్రధానంగా ఈ 4 కారణాలు. ఇవన్నీ అడ్రస్ చేయగలిగారు మీరు? అన్నీ అడ్రస్ చేయగలం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అండ్ ఈ ట్యాబ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టాక వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? అలాగే యూనిఫామ్స్, అలాగే ప్రొఫెషనల్ లుక్ కోసం స్కూల్ మంచి షూస్, బ్యాగ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టిన తర్వాత సార్ పిల్లల పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు తెలుసుకోగలిగారా? వాళ్ళ పిల్లలు అంటే ఎంపవర్ అయ్యారు. షూ వేసుకొని టై వేసుకొని వెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లూ బెంచెస్లో కూర్చొని ఒక గ్రీన్ బోర్డ్ చూసుకుంటూ, తర్వాత గ్రీన్ బోర్డ్స్ మళ్ళీ హాఫ్ గ్రీన్ బోర్డు, తర్వాత దెన్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్. సో టీవీ లాంటివి పెద్దవి స్మార్ట్ టీవీస్ పెట్టాం కదా. అది కూడా నేను అందరూ మా ఆఫీసులో 54 ఇంచులు 55 ఇంచులు అంటే నో, సో 74 ఇంచులు పెట్టాల్సిందే అని 70 పెద్దది పెట్టామన్నమాట. సో ఇంత హై ఉన్నప్పుడు టీచర్లు వాళ్ళకి ఎబిలిటీ ఉంది కానీ ఆ టీచర్స్ని మానిటరింగ్ చేయకపోవడము, సో ఆ టీచర్స్ని ఎంకరేజ్ చేయకపోవడము, సో టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సార్ట్అవుట్ చేయకపోవడము, సో ఇలాంటి వాటి మీద మనకి అడ్రస్ చేయకపోవడం వలన వాళ్ళు కూడా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు టీచర్స్ కూడా. సో ఇప్పుడు టీచర్స్ కూడా ఎంపవర్ అయ్యారు కదా వాళ్ళు కూడా. సో వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఫోన్పే చేస్తున్నారు, లేకపోతే ఎలక్ట్రానికల్లీ దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ది మనీ. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? సో స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, వాట్సాప్ చాట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎలా నేర్చుకున్నారు? నీడ్, అవసరం. ఇక్కడ కూడా మన అవసరాన్ని క్రియేట్ చేస్తే రైట్, సో ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. నాట్ ఎన్ ఇష్యూ. అంటే ఒక మంచి టీచర్ నేర్చుకుంటాడు ఫస్ట్. అమ్మ ఒక ప్రొయాక్టివ్, చాలామంది ప్రొయాక్టివ్ టీచర్స్ ఉంటారు సిస్టంలో. ఒక 30-35% మంది టీచర్లు నిజంగా కూడా ఎదురు చూస్తుంటారు, ఎవరైనా మమ్మల్ని బాగా టీచ్ చేయమని అడిగితే బాగుండు, ఎవరైనా మమ్మల్ని వెరీ గుడ్ అంటే బాగుండు అనే వాళ్ళు ఉంటారు. సో మధ్యలో ఒక 30-35% ఉంటారు, వాళ్ళు అటు ఇటు ఉంటారు. సో ఇంకో బాటమ్ 35 ఉంటారు, వాళ్ళు చాలా దొంగలు ఉంటారు టు బి ఫ్రాంక్. సో వాళ్ళు పని చేయడం తప్పించుకుంటారు, వాళ్ళు బిజినెస్లు చేస్తుంటారు, వాళ్ళు చిట్ పని చేస్తుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, అన్నీ ఉంటాయి రకాలుగా. సో అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 35 వాళ్ళు ఈ 35 వాళ్ళు గట్టిగా పనిచేసి మనం వెరీ గుడ్ అంటే ఈ 35 వెళ్ళిపోతారు. సో లాస్ట్ దీస్ పీపుల్ ఆల్సో విల్ బి ఫోర్స్డ్ టు కమిట్ సిస్టమ్. ఇప్పుడు అక్కడ వచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సార్ టీచర్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, టీచర్స్ ఉండాలి కదా, ఫస్ట్ రావాలి కదా, మనము బయోమెట్రిక్ పెడదాం గట్టిగా అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అన్న దట్ షుడ్ బి ది లాస్ట్ అన్నాడు. తర్వాత 1-2 years 1.5 years తర్వాత మేము ఫేషియల్ రికగ్నిషన్స్ టీచర్స్ అటెండెన్స్ పెట్టించాం. అబ్బాబ్బాబ్బా, దాంతో మీకు చాలా ఇంప్రూవ్ అయింది. సో అట్లాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో వెట్రిసెల్వి అని మా ఎస్పీడీ ఉండేది, ఆమె మాకు ఒక మంచి సలహా ఇచ్చింది. సార్ ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం అవుతుంది కదా అంటే, సో లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు ఉంటుంది. సంథింగ్ అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు. సో దాంతో టీచర్లకి సులువు ఉంటుంది. ఏమైనా ఇమ్మీడియట్గా అర్థం కాకపోతే తెలుగు నాకు ఇంగ్లీష్ సరిగ్గా కాదనుకో టీచర్గా, నేను తెలుగు ఇమ్మీడియట్ చూసుకొని దాని సారాంశం తీసుకొని దెన్ ఐ ట్రై టు టీచ్ ఇంగ్లీష్. అంటే స్పూన్ ఫీడింగ్ అనమాట అది. సో దాంతో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ రెవల్యూషన్ ఇన్ ద హోల్ కంట్రీ. సో ఈ బోత్ సైడ్స్ ఇవ్వడం అనేది అంతా కూడా. సో దాని ద్వారా నీకు ఇంగ్లీష్ మీడియం ఈజీ అయిపోతుంది అనమాట ట్రాన్సిషన్.